రైతు సోదరులారా, తెలంగాణ రైతు జీవితంలో శనగ పంటకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో కొంత భరోసా ఇచ్చే పంట శనగ. కానీ ఈ శనగ పంటను లోపల నుంచే నాశనం చేసే ఒక మౌన శత్రువు ఉంది. అదే శనగ పంటలో వచ్చే ఎండు తెగులు. ఎండు తెగులంటే ఏమిటి? రైతులారా, ఎండు తెగులంటే సాధారణంగా ఎండ వల్ల వచ్చే ఎండిపోవడం కాదు. ఈ తెగులు మొక్క పైనుంచి కాదు, నేల లోపల మొక్క వేర్ల దగ్గరనుంచే మొదలవుతుంది. మొక్కకు కావలసిన నీరు, పోషకాలు వేర్ల ద్వారా పైకి రావడం ఈ తెగులు అడ్డుకుంటుంది. దాంతో మొక్క పైకి చూస్తే ఒక్కసారిగా వాడిపోయినట్టు కనిపిస్తుంది. ఈ తెగులు ఎలా దాడి చేస్తుంది? ఎండు తెగులు వచ్చిన మొక్క బయట నుంచి చూస్తే ఏమీ పెద్దగా కనిపించదు. కానీ కాండాన్ని కోసి చూస్తే లోపల నల్లగా లేదా గోధుమ రంగులో మారిపోయి ఉంటుంది. అంటే మొక్క లోపలే పూర్తిగా నశించిపోతుంది. ఇదే కారణంగా ఒక్కసారిగా మొక్క చచ్చిపోయినట్టు కనిపిస్తుంది. రైతులు గుర్తించాల్సిన లక్షణాలు. రైతు సోదరులారా, ఈ లక్షణాలు కనిపిస్తే ఎండు తెగులని అనుమానించాలి. మొక్క అకస్మాత్తుగా వాడిపోవడం, ఆకులు పసుపు రంగులోకి మారడం, పొలంలో కొన్ని మొక్కలే మధ్య మధ్యలో ఎండిపోవడం, కాండాన్ని కోసి చూస్తే లోపల నల్లగా లేదా గోధుమ రంగులో ఉండటం, వేర్లు పూర్తిగా ఎండిపోయి ఉండటం. ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకూడదు. ఎండు తెగులు ఎందుకు వస్తుంది? రైతులారా, ఎండు తెగులు రావడానికి కొన్ని ప్రధాన కారణాలున్నాయి. అదే పొలంలో శనగను మళ్లీ వేయడం, నేలలో తేమ సరిపడా లేకపోవటం, ఎక్కువ ఎండ, ఎక్కువ ఉష్ణోగ్రత, విత్తన శుద్ధి చేయకపోవటం. ముఖ్యంగా నేలలో ఉండే ఫంగస్ కారణంగా ఈ తెగులొస్తుంది. ఈ ఫంగస్ ఒకసారి నేలలోకి వస్తే ఏళ్ల తరబడి అక్కడే బతికే శక్తి కలిగి ఉంటుంది. నివారణే ఉత్తమ పరిష్కారం. రైతు సోదరులారా, ఎండు తెగులు విషయంలో చికిత్స కంటే నివారణే చాలా ముఖ్యమైనది. విత్తే ముందు విత్తనాలను తప్పనిసరిగా శుద్ధి చేయాలి. కార్బెండాజిమ్ 2 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి. లేదా ట్రైకోడెర్మా 5 నుండి 10 గ్రాములు 1 కిలో విత్తనానికి వాడాలి. ఇది ఫంగస్ను నియంత్రించడంలో చాలా ఉపయోగపడుతుంది. తెగులు కనిపిస్తే ఏం చేయాలి? పంటలో ఎండు తెగులు కనిపిస్తే కార్బెండాజిమ్ 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలిపి బాధిత మొక్క చుట్టూ నేల తడిచేలా పోయాలి. రైతులారా గమనించండి, ఇది స్ప్రే కాదు, తప్పనిసరిగా డ్రెంచింగ్ మాత్రమే చేయాలి. సాగు పద్ధతుల్లో జాగ్రత్తలు. అదే పొలంలో శనగను మళ్లీ వేయకూడదు. పంట మార్పిడి తప్పనిసరిగా పాటించాలి. నీరు పొలంలో నిల్వ ఉండకుండా చూడాలి. పొలంలో సేంద్రియ పదార్థం పెరిగేలా చూసుకోవాలి. ముగింపు రైతుకు సందేశం. రైతు సోదరులారా, రైతు ఒకసారి నష్టపోతే ఆ బాధ చాలా కాలం ఉంటుంది. కానీ సరైన సమాచారం సరైన సమయంలో అందితే ఎండు తెగులాంటి పెద్ద సమస్యను కూడా మనమే నియంత్రించగలం. అవగాహనే రైతుకు రక్షణ. ఈ వీడియోని ప్రతి శనగ రైతుకు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి వ్యవసాయ సమాచారం కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మరొక రైతుకు కూడా చేరేలా షేర్ చేయండి. వ్యవసాయం ఆఫీషియల్ ఛానల్, రైతు బాటలో రైతుకు తోడుగా.